ఇక రైలు పట్టాలపై రైతులు ఫోకస్ చేస్తుంది విశాలాంధ్ర. ఈ విషయాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. విశాలాంధ్ర అంటే ఏంటనుకున్నారు? పోలీస్ చర్యలను నిరసిస్తూ రైలు రోకో. పంజాబ్లో నిలిచినటువంటి రైళ్లు దారి మళ్లింపు. టోల్ ప్లాజాల వద్ద ఆందోళన. పంటల కనీస మద్దతు ధర అంటున్నారు. ఏ పంటలు, ఎన్ని పంటలు, ఎలా మద్దతు ధర ఇస్తారు? ఒక పంట, రెండు పంటల? అర్థం లేనటువంటి డిమాండ్లు. సరే, వాటికి చట్టబద్ధ భరోసా సహా వివిధ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వాటే రైటింగ్. రైతు సంఘాలు చేపట్టినటువంటి ఢిల్లీ చలో ఆందోళన 3వ రోజుకు చేరింది. గురువారం పంజాబ్లో రైతులు రైలు రోకో నిర్వహించారు. ఢిల్లీ చలో నిరసనకారులపై హర్యానా పోలీసుల చర్యను నిరసిస్తూ వారు ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. పంజాబ్లో వివిధ ప్రాంతాల్లో రైతులు రైలు ట్రాక్లపై బైఠాయించడంతో ఢిల్లీ అమృత్సర్ మార్గంలో గురువారం కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రైతులు అనేక టోల్ ప్లాజాల వద్ద ధర్నాలు కూడా నిర్వహించారు. వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయవద్దని అధికారులను అడ్డుకున్నారు. ఇన్ని చేస్తారా బాబు? భారతీయ కిసాన్ యూనియన్ బీకేయూ దకుండా పంజాబ్లోని వివిధ ప్రాంతాల్లో 4 గంటల పాటు రైలు రోకో నిరసనకు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రైతులు రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శనలు కొనసాగాయి. ప్రధానంగా ఢిల్లీ అమృత్సర్ మార్గంలో అనేక ప్రదేశాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని ఉండటంతో రైల్వే అధికారులు ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను చండీగఢ్, లోహియాన్ ఖాస్ మీదుగా మళ్లించారు. ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి శతాబ్ది, షాన్-ఏ పంజాబ్ ఎక్స్ప్రెస్ రైళ్లను లుధియానా రైల్వే స్టేషన్లో ఆపేసినట్లుగా రైల్వే ప్రతినిధి తెలిపారు. కాగా చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై హర్యానా పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడాన్ని నిరస్తూ అంట. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అనేక టోల్ ప్లాజాల వద్ద రైతులు ప్రదర్శన నిర్వహించారు. వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయరాదని అధికారులను ఒత్తిడి చేశారు. ఇప్పుడు రైలు రోకో చేశారు, రేపు విమానాల రోకో చేస్తారు. చేయలేరు అనుకుంటున్నారా? బాగా రిచ్ వీళ్ళు హెలికాప్టర్లో పైకి వెళ్ళి విమానాలను కూడా రోకో చేస్తారు. రైతులు అంటే ఎంత సాఫ్ట్ కార్నర్ ఉండేది ఈ దేశంలో. అమాయకులని, కష్టజీవులని, అన్నదాతలని, కర్షకులని ఇత్యాది పేర్లతో జై జవాన్ అనే నినాదం కూడా ఎందుకు వచ్చింది అంటే, నిత్యము శ్రమిస్తూ అతి తక్కువ లాభాన్ని ఆర్జిస్తూ అప్పుల పాలైపోయి కష్టాలు ఇక్కట్లు పడుతూ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఆ సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం గురించి చిత్తశుద్ధి కనబరిచిన పాలకుల యొక్క ఆలోచన తీరుని ప్రశ్నిస్తూ అలాగే ఉండిపోయేటటువంటి రైతాంగం ఒక వెర్షన్ అది ఉంది భారతదేశంలో. కానీ వీళ్ళు 20-30 లక్షల ఎస్యూవీల్లో వెళ్తూ, వందలాది ట్రాక్టర్స్లో వెళ్తూ మళ్ళీ టోల్ వసూలు చేయొద్దంట. ఘనకార్యం చేస్తున్నారు, మళ్ళీ టోల్ వసూలు చేయొద్దు. బ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఆ బ్రిడ్జ్లు పైకి ఎక్కి అక్కడ సేఫ్టీ బ్యారియర్స్ ఉంటాయి, అవి తోసేస్తారు. బారికేడ్లు ఉంటే వాటికి ట్రాక్టర్లతో తొక్కేస్తారు. తెచ్చుకున్న రాళ్ల సంచి నుంచి రాళ్ళు తీసి పోలీసుల మీద రువ్వుతారు. కత్తులు గటాలు కూడా వెనకేసుకుని ఉంటారు. ఇవి మనం ఇప్పుడు రైతు ఉద్యమాలుగా ప్రొటెస్ట్ చేయాలి, లేకపోతే నువ్వు జర్నలిస్ట్ కాదంటారు. ఇవి రైతు ఉద్యమాలు ఎట్లా అవుతాయి?